One of the things that our Chief Minister wanted to do is to make people happy. And if he has happy people in the villages, I think his state would be a better state. And that's a great vision. If you don't have leadership, you don't have a visionary who can cast a vision, people will die. The vision has to be real. The vision has to be exciting. The vision has to be something that people dream about. AP government has it through Chandrababu Naidu. ఇప్పటివరకు గ్రామాలంటే ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. గ్రామాల్లో సంపద ఉంది. మనకుండే మానవ వనరులు కానీ మనకుండే సహజ వనరులు కానీ ఈ రెండు ఉపయోగించుకుని మనం ఆదాయాన్ని పెంచుకోవాలి. ఇప్పుడు శారీరక కష్టం కాదు, మైండ్తో పనిచేయాలి, తెలివితో పనిచేయాలి. ప్రపంచం మొత్తం మార్కెట్ మనం చేసుకునే అవకాశాలు వస్తాయి. ఇది జరిగితే ఒక పెద్ద రెవల్యూషన్. స్మార్ట్ విలేజ్ పరంగా అయితే మాకు బ్యాంకులోను ఫస్ట్ స్టార్టింగ్ కొద్దిగా ఇప్పించారు. దాంతో స్టార్ట్ చేసాం మేము సొంతంగా. సావుకారు దగ్గర నుంచి ఇది పెద్దగా రావట్లేదు. మాకేంటంటే కూలి వస్తుంది, గంటకి 50 రూపాయలు చొప్పున అంతే. 800 వస్తుంది అప్పుడు మాకు సొంతంగా వేసుకుంటాం. ఒక 10 రూపాయలు ఎవరిని అప్పు అడిగేది ఏమీ లేదు. మాకు ఇంటర్నెట్ ఫోన్లు ఇచ్చారు, స్మార్ట్ ఫోన్లు ఇచ్చారు. మేము తయారు చేసిన సారీ దాని మోడల్ కట్టి దాన్ని చూపించేదానికి డైరెక్ట్గా ఇంటర్నెట్లో తీసుకుని పార్సిల్ తీసుకుని ఆ డబ్బు క్యాష్ కూడా అమౌంట్ అకౌంట్లో వేసుకునేలాగా సౌకర్యం అనేవాళ్ళు లేకుండా మేము సొంతంగా నిలబడగలిగాం. ఇదివరకు డిఓ, పిహెచ్ లెవెల్స్, టెంపరేచర్ ఇవన్నీ మాకు తెలిసేవి కాదు. మా గ్రామం స్మార్ట్ విలేజ్ అవడం వల్ల సిపాక్ కంపెనీ వారు ఆ చెరువులో సెన్సార్ టెక్నాలజీ అమర్చడం వల్ల రియల్గా ఎప్పటికప్పుడు మా సెల్కి మెసేజ్ రావటం, మేము వెంటనే మెడిసిన్ వేయించుకోవాలనేది రొయ్యలకు ఇచ్చుకోవటం వల్ల రొయ్యలు చనిపోకుండా మేము కాపాడుకోగలుగుతున్నాం. స్మార్ట్ విలేజ్ వాళ్ళ ద్వారా స్టోర్కింగ్ అనే యాప్ ఒకటి తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు స్టోర్కింగ్ రాకముందు నేను బయట మార్కెట్లో తెచ్చుకునేవాడిని. నాకు అక్కడికి 15% అలా 16% వచ్చేది. స్టోర్కింగ్ అనే యాప్లో తీసుకోవడం వల్ల నాకు 20-21% వస్తుంది. స్టోర్కింగ్ అనే వల్ల నా దగ్గరికే వస్తుంది స్టాక్. నగదు రహిత లావాదేవీలు పేటిఎం ద్వారా చేస్తున్నాము. అలాగే ఎస్బీఐ బడ్డీ ద్వారా ఉంది. ఇంకోటి స్వైపింగ్ మిషన్ కూడా, పీవీఎస్ మిషన్ ఒకటి ఉంది. సిగ్నీ సోలార్ కంపెనీ తరఫున నేను స్మార్ట్ విలేజ్ తరఫున ఎంటర్ప్రినర్ని. సోలార్ మీద ఓన్ బిజినెస్ చేయాలని ఉండేది, కానీ ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనేది నాకు తెలిసేది కాదు. కస్టమర్స్తో ఎలా మాట్లాడి మార్కెటింగ్ కూడా ఏ విధంగా చేయాలి, దాన్ని పబ్లిసిటీ చేయడం ఏ విధంగా అనే దాంట్లో వాళ్ళు నాకు చాలా సహాయపడ్డారు. స్మార్ట్ విలేజ్ మోరి గ్రామంకి రాకముందు వరకు నేను నిరుద్యోగిని, కానీ ఇప్పుడు నేను నిరుద్యోగిని కాదు. ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్ ఆఫ్ మోరి స్మార్ట్ విలేజ్. రీసెంట్గా ఏపీ ఫైబర్ గ్రిడ్ స్టార్ట్ చేశారు మా ఊర్లో. ఈ ఏపీ ఫైబర్ సేవల వల్ల ప్రతి ఇంటికి నెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతి పూర్ పీపుల్కి కూడా ఇది రీచ్ అవుతుంది. టీవీ, నెట్, ల్యాండ్ లైన్ కలిపి 149 రూపీస్ పే చేస్తున్నాం. వైఫై ఇచ్చారు మాకు, చాలా హై స్పీడ్ అవుతుంది, 15 MBPS. సో దానివల్ల మేము నెట్, మొబైల్స్, ల్యాప్టాప్ ఇవన్నీ యూజ్ చేసుకోగలుగుతాం. ఏమన్నా జాబ్స్ అప్లై చేయడానికి, స్టడీకి సంబంధించిన విషయాలు బ్రౌజ్ చేయడానికి, ఫేస్బుక్, వాట్సాప్, వీడియో కాల్, కరెంట్ బిల్స్, ఫోన్ బిల్స్ ఇవన్నీ గూగుల్లో చూసి నేర్చుకోవడం, నచ్చినవి చూస్తున్నారు. అప్పుడు అయితే టీచర్ చెప్పేటప్పుడు వినేవాళ్ళం, తర్వాత రోజు మర్చిపోయేవాళ్ళం. ఇప్పుడు చిత్రం ద్వారా చూపించినప్పుడు గుర్తుంటుంది. అప్పుడు మీద ఇప్పుడు బాగా అర్థమవుతుందండి. Every hut that's in this village, the hospital can go to them. They can speak to a doctor. Any place who's available, they can be diagnosed and given advice. We call it telehealth. Mori is the first village in the world where all of the health records are in the cloud. రోడ్స్ వేశారండి. తర్వాత స్ట్రీట్ ల్యాంప్స్ కూడా వచ్చాయి. LED ల్యాంప్స్ పెట్టారు. ఇప్పుడు శానిటేషన్ మీద కొంచెం శ్రద్ధ తీసుకున్నారు. డస్ట్బిన్స్ అవి సప్లై చేయడం జరిగింది. 2 types ఆఫ్ డస్ట్బిన్స్, డ్రై అండ్ వెట్. మరుగుదొడ్లు కట్టించడం అనేటువంటిది అది చాలా స్పీడ్గా జరిగింది. ఇదివరకు మోరికి ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత మోరికి దెర్ ఇస్ ఎ వ్యాస్ట్ డిఫరెన్స్.